సింగరేణి సంస్థ అంటే ఒక ఎంలం కాదని అందులో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమూహమని పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీ1 జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులను అధికారులను సోమవారం ఆర్జీ1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఆర్జీ1 ఏరియా ఇంజనీరింగ్ గా పనిచేసి పదవి విరమణ పొందిన దాసరి వెంకటేశ్వరరావు, వార్జెస్ డిపార్ట్మెంట్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవి విరమణ పొందిన పోచమ్మ ఇల్లందుల గెస్ట్ హౌస్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవి విరమణ పొందిన వెంకటేశ్వర్లను జీఎం లలిత్ కుమార్తో పాటు అధికారులు, తోటి ఉద్యోగులు శాల్వాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, పనిలో నైపుణ్యత, పని పట్ల అంకిత భావం కలిగి ఉండాలన్నారు. అవన్నీ పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల్లో ఉన్నాయని, కాబట్టి ఇంతమంది ఆదరణ పొందారని తెలిపారు. పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు తమ శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకున్నారు. ఇక్కడ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది, సింగరేణి ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనేది ఇక్కడ స్టేజ్ ముందు మీ ముందు కనబడుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ పదవి, ఈ పదవి ఇవన్నీ కానీ వర్క్ విషయమే కానీ రిటైర్ అయిన నాటికి సింగరేణి అందరూ ఉద్యోగులనే సమానం అన్నది ఇక్కడ మనకి స్టేజ్ ముందు ఒకరేమో ఏరియా ఇంజనీర్ గా ఉన్నవారు, ఇంకొక ఆమెమో పర్చేజ్ డిపార్ట్మెంట్ లో అందరికీ సర్వీస్ అందించిన వారు, ఇంకొకరేమో గెస్ట్ హౌస్ లో అందరికీ సర్వీస్ అందించారు. ఒకరినే వేదిక మీద మన సింగరేణి యొక్క ఒకే కుటుంబం అనే దానికి మాట్లాడడం ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొక ఆలోచన, ఏ కంపెనీ, సింగరేణి కంపెనీ కానీ ఏదైనా గొప్ప కంపెనీ అంటే సింగరేణి కంపెనీ అంటే ఏంటంటారు? అంటే మనము మన యొక్క ఎంబ్లమా, లేకపోతే కంపెనీ అన్న పేరు అంటారు? బహుశా కాదు. కంపెనీ అంటే ఇప్పుడు డివిరావు గారి కంపెనీ, ఆయన చేసే ఏరియా ఇంజనీర్ గా నిర్వహించిన డ్యూటీకి, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పనిని నిర్వహించింది కంపెనీ నిర్వహించినట్టు. అట్లనే పోషం ఏదైతే నిర్వహించిందో ఆమె కంపెనీ తరపు నుంచి నిర్వహించింది, కంపెనీయే. అట్లనే శ్రీ వెంకటేశ్వర గారు గెస్ట్ హౌస్ చూస్తున్నారంటే అది కంపెనీ. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం కానీ వేరే ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న ఒక 40,000 మంది కంపెనీ ఉద్యోగులు కానీ, అట్లనే మన దగ్గర పనిచేస్తున్న 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ప్రతి ఒక్కరూ కంపెనీ. మన సొంత కంపెనీ లాగా మనం చేస్తున్నాం. కాబట్టి ఉత్తమ ఉద్యోగులకు ఉండే లక్షణాలు 3: 1 క్రమశిక్షణ, 2 పనిలో నైపుణ్యం, 3 పని పట్ల అంకితభావం. ఈ 3 లక్షణాలు అంటే మిగిలిన ఎన్నో చెప్పుకోవచ్చు, బట్ ఈ 3 లక్షణాలు ఇక్కడ ఉన్న ఈ 3 ఉద్యోగులు కూడా మనకి ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండబట్టే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ కానీ మాట్లాడిన వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అదే. సో ఈ యొక్క ఉత్తమ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వీరి వల్లనే మన కంపెనీ ఇంత ప్రగతి పదంలో నడుస్తున్న దానికి తార్కాణము. ఈ కార్యక్రమంలో ఆర్జీ1 ఏజీఎం సివిల్ నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీఎంఓఏ మల్లేష్, ఏఐటీయూసీ ప్రతినిధి పద్మ, అధికారులు భీమా, హనుమంతరావు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.